బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక డ్రగ్స్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మొన్న 14వ తారీఖున రైడ్ చేశారు. ఆ తర్వాత మన ఛానల్లో కూడా దానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది. ఆ రైడ్ సమయంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సస్పెన్స్గా మారిందండి. అదేంటంటే పోలీసుల మీద కాల్పులు జరగడం. ఒక డ్రగ్స్ పార్టీ మీద రైడ్ చేస్తే అక్కడ కాల్పులు ఎందుకు జరగాలి? అదే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుందండి. ఈ కాల్పులు వెనుక అసలు కారణం ఏంటి? ఎవరిని తప్పించడానికి ఈ కాల్పులు జరిగాయి? ఇప్పుడు బయట ఒక సంచలనాత్మకమైనటువంటి పుకార్లు గట్టిగా వినిపిస్తుందండి. అసలు ఆ వినిపిస్తున్నటువంటి పుకార్లు ఏంటంటే ఆ పార్టీలో కేటీ రామారావు కూడా ఉన్నాడని. అంటే కేటీ రామారావు అంటే మన కేసీఆర్ గారి అల్లుడు గారు కుమారుడు కేటీఆర్ గారు, ఆయన కూడా ఉన్నారని, ఆయన్ని తప్పించడానికే కాల్పులు జరిగాయని ఒక వాదన అయితే వినిపిస్తుందండి. ఈ వినికిడి ఆధారంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా కేటీఆర్ టెస్టులు చేయించుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆ పార్టీలో పట్టుబడ్డటువంటి 11 మందిలో చాలా మందికి డ్రగ్స్ ట్రేసెస్ బయటపడ్డాయండి. అందులో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అనేటటువంటి ఏపీకి చెందినటువంటి ఎంపీ కూడా ఉన్నారు ఆ ట్రేసెస్ బయటపడినటువంటి వ్యక్తులు. మొదట పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి ర్యాపిడ్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ట్రేసెస్ బయటపడకపోయినా తర్వాత చేసినటువంటి బ్లడ్ టెస్ట్లో మాత్రం 3-4 రకాల డ్రగ్స్ ట్రేసెస్ అయితే బయటపడ్డాయి. ఇది చూస్తే అతను ఆ రోజు మాత్రమే తీసుకున్నట్టు కాదండి, ఇప్పటికే డ్రగ్స్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తి అనిపించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే పైలట్ రోహిత్ రెడ్డి ఆ పార్టీకి ఒక గన్ కూడా తీసుకొచ్చాడట. పోలీసులు ఫామ్ హౌస్ మీద దాడి చేస్తున్నటువంటి సమయంలో కాల్పులు జరిగాయని చెప్తున్నారండి. ఇప్పుడు ఇక్కడే అసలు సస్పెన్స్ మొదలవుతుంది. ఎందుకంటే డ్రగ్స్ కేసులో పట్టుబడితే సాధారణంగా ఏమవుతుంది? మొదటిసారి అయితే వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు, రెండోసారి అయితే కౌన్సిలింగ్ ఉంటుంది, మూడోసారి అయితే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అంటే పెద్దగా సమస్య ఉండదు. కానీ ఇక్కడ ఏమైంది? కాల్పులు జరిగాయి. అందరూ నేరుగా రిమాండ్కి వెళ్ళారు. అంటే ఎవరినో పెద్ద స్థాయి వ్యక్తిని తప్పించడానికి ఈ ప్లాన్ జరిగిందా అనేటటువంటి అనుమానం బలంగా వస్తుందండి. ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపాడని. కానీ ప్రశ్న ఏంటంటే అతను తనంతట తాను చేశాడా లేక ఎవరి ఆదేశాలతోనైనా చేశాడా? ఎందుకంటే చిన్న స్థాయి వ్యక్తుల కోసం ఎవరు ఈ రిస్క్ తీసుకోలేరు. ఇక ఈ కేసులో మరో కోణం కూడా ఉందండి. పోలీసులు ముందే రోహిత్ రెడ్డిపై నిఘా పెట్టారని తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఒకసారి పోలీసులతో గొడవ జరిగింది. కానీ తర్వాత అది మద్యం కాదు, వేరే పదార్థం అయి ఉండొచ్చు అని సమాచారం వచ్చింది. అప్పటి నుంచే పోలీసులు అతనిపై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈసారి రైడ్ కూడా పక్కా సమాచారంతో జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారండి. ఇక్కడ మరో పెద్ద డిస్కషన్ ఏంటంటే ఈ డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? వ్యాపారవేత్త అమిత్ శర్మ చెబుతున్నది ఏంటంటే సిమ్లాలో గ్రాముకు 15,000 రూపాయల చొప్పున కొనుక్కొచ్చానని. కానీ అతను చెప్పినా సరే, అలా కొనుక్కొచ్చాయని చెప్పినా సరే ఇక్కడ మరో అనుమానం కూడా వస్తుందండి. ఇలాంటి హై ప్రొఫైల్ వ్యక్తులు బస్సులో ట్రైన్లో వస్తారా? ఖచ్చితంగా ఫ్లైట్లోనే వస్తారు కదా. అక్కడ చెకింగ్ ఎలా ఉంటుంది ఎయిర్పోర్ట్లో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ లో పుట్టా మహేష్ యాదవ్ పాత్ర ఉందా అనేటటువంటి పుకార్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంటు నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన తర్వాతే ఆయన పార్టీలో పాల్గొన్నట్లుగా సమాచారం వస్తుంది. ఎంపీ కాబట్టి గ్రీన్ ఛానల్ ద్వారా రావచ్చు అనేటటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఇంకా అసలు ప్రశ్న మాత్రం ఇదేనండి, ఆ పార్టీలో నిజంగా కేటీఆర్ గారు ఉన్నారా లేరా? దానికి ఇప్పటి వరకు అయితే పక్కా ఆధారాలు లేవు. కానీ గతంలో ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి మీమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయండి. ఇక రాజకీయంగా చూస్తే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద అవకాశం కూడా కావచ్చు. ఎందుకంటే నిజంగా కేటీఆర్ అక్కడ ఉన్నాడని ఏదైనా ఆధారం దొరికితే తెలంగాణ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం అవుతుంది. లేకపోతే ఇది అంతా కూడా రాజకీయ ప్రచారంగా మాత్రమే
మిగిలిపోతుంది అని కూడా బయట వర్గాలు చెప్పుకుంటున్నటువంటి మాటలు. అందుకే ఇప్పుడు అందరి చూపు ఒకటే అండి, అందరి చూపు ఒకవైపే ఉంది, పోలీసుల దర్యాప్తు పైన. సీసీటీవీ ఫుటేజ్ మరియు ఫోన్ లొకేషన్స్, కాల్ డేటా ఈ 3 బయటికి వస్తే అసలు నిజం బయటపడుతుందండి. అప్పటి వరకు ఇది సస్పెన్స్ గానే ఉంటుంది. మరి ఆ పార్టీలో కేటీఆర్ గారు ఉన్నారా, లేక ఇది కేవలం రాజకీయ ఆరోపణలేనా? దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోవద్దు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.